హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలపైన చాలా ఆసక్తి దేశవ్యాప్తంగా కనపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కనపడుతోంది. ఈవెన్ తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనే ఆసక్తి చాలా పెరుగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో మాలాంటి వాళ్ళు కూడా విపరీతంగా కాల్ చేస్తున్నారు. బయట దేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఏంటి ఆంధ్రప్రదేశ్లో మూడు ఎలా ఉంది, ఏంటి ఎవరు గెలవబోతున్నారు అని. సో దీనికి సంబంధించి రకరకాల వార్తలు, రకరకాల ఎనాలిసిస్లు, రకరకాల వ్యక్తులకు రకరకాలుగా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు. సో అయితే సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ, కేంద్ర రాజకీయాల్లో బాగా పేరున్న వ్యక్తి, చాలా సంచలన వ్యాఖ్యలు చేసే వ్యక్తి, చాలా సంచలన కేసులు వేసే వ్యక్తి, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడిగా పేరుంటుంది సుబ్రహ్మణ్య స్వామికి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు కొద్దిసేపటి క్రితం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్వీప్ చేయబోతున్నాడు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ కారణంగా ఆయన మళ్ళీ విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గడిచిన 5 ఏళ్ళుగా ఆయన చాలా కష్టపడుతున్నారు. సో 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ లేకపోవడం అనేది ఆయనకు ఇబ్బందిగా మారుతోంది అని చెప్తున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా గుర్తుంటుంది. గడిచిన ఎన్నికల్లో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమెతో కలిశారు, రాహుల్ గాంధీ గారితో కలిశారు, దేశవ్యాప్తంగా తిరిగారు. ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారితో కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మిగతా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. దీని కారణంగా ఆయన క్రెడిబిలిటీ లూజ్ అయ్యారు. వేరే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం కష్టపడుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ ఒక్క కారణంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోబోతున్నారు అనేది సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నమాట. స్వీప్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని. సేమ్ టైం కేసీఆర్ గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల ఆయన టీవీ9 ఇంటర్వ్యూలో కూడా ఆంధ్రలో తనకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ నేను ఇప్పుడు కామెంట్ చేయడం బాగుండదు అన్నారు. రీసెంట్గా మరో టీవీ ఛానల్తో నిన్న ఆయన మాట్లాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్లో కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనే విషయాన్ని కేసీఆర్ గారు ఓపెన్గా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తనకంతున్న సమాచారం, తనకున్న రిపోర్ట్స్, తనతో మాట్లాడుతున్న వాళ్ళు తనకు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నాడు అనే విషయం అనేది కేసీఆర్ గారు చెప్తున్నమాట. సో మొత్తంగా చాలా ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేస్తుంది. కేసీఆర్ గారు గతంలో మాట్లాడిన చూసా, మళ్ళీ కూడా ఆయన మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి గారి మాటలు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధించిన మాటలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, నేషన్ వైడ్గా కూడా ఒక చర్చకు, నేషన్ వైడ్గా కూడా ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది.